వెల్కమ్ టు N45 న్యూస్ నారాయణపేట. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణనపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి నేడు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్తో పాటు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మన ప్రియతమ నాయకులు మక్తల్ ఎమ్మెల్యే గౌరవశ్రీ వాకిటి శ్రీహరి గారు. जितनी आबादी उतना हिस्सेदारी అనేటువంటి మాటని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా నిన్నటి వరకు 100% మేమెంతో మాకంతా అని పోరాటం చేసినాం. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే మీరు ఎంతున్నా మీకు ఇంతే అని చెప్పేటువంటి సందర్భాల్ని చాలా సందర్భాల్లో మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. అట్లా కాదు, మా ప్రియతమ నాయకుడు చెప్పిన విధంగా జితిని ఆబాది ఒత్తిని హిస్సేదారి అనేటువంటి మాటను ఈరోజు నిర్భయంగా నిలబడి మాట్లాడే శక్తినిచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా చారిత్రాత్మకంగా మన చట్టసభలో ప్రవేశపెట్టే అదృష్టాన్ని భగవంతుడు మన పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం ఆయన జీవితం ధన్యమైందని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. రాబోయే తరాలన్నీ కూడా మిమ్మల్ని గుర్తించుకుంటాయి. కాంగ్రెస్ పార్టీని మీరు ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, అదే మాదిరిగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని, మన పెద్ద నాయకులు బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిగతా మంత్రులందరినీ నిన్నటి సభని ఈ తెలంగాణ బీసీ బిడ్డలు ఎవరు మర్చిపోరు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైనా ఒక కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే ముందు బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగే నోటే ఈ చర్చ జరగడం వల్ల ఎవరెవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరి ముఖాలు చూసినా మనం ఖచ్చితంగా మీడియా పాయింట్లో ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మేమెవరికి శత్రులం కాదు. మేమేమంటా ఉన్నాం అంటే సంఖ్యాపరంగా ఇంత ఉన్నాం, మమ్మల్ని కులగణన ప్రకారంగా ఏ విధంగా అయితే మమ్మల్ని కౌంట్ చేస్తా ఉన్నారో దీని ప్రకారంగా రాబోయే రోజుల్లో కొన్ని అవకాశాలు దొరుకుతాయి. మీరు చేయలేదు, దాని మీద దృష్టి సారించలేదు. నిన్న ఒక మాట చెప్తా ఉన్నాడు, మేము చెప్పినాం ఎంబీసీ మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. నిజమే, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏం చేశారు? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులందరికీ కూడా మేము ఏర్పాటు చేస్తామని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎన్నో వేల కోట్లు పెట్టినామని చూపించి ప్రాక్టికల్ గా ఒక పైసా ఖర్చు చేయని దౌర్భాగ్య పరిస్థితులు చూసినాం. అట్లా కాకుండా మేము ఈ మీడియా ద్వారా మిగతా ఎవరికి కూడా మేము శత్రువులం కాదు, ఎవరికి కూడా విభేదాలు లేవు మా దగ్గర. నిన్న మా ప్రభాకర్ గారు కూడా ఓపెన్ గా అంటా ఉన్నారు, దయచేసి ఈ బిల్లుకు సహకరించి ఈ చర్చకు వచ్చిన అంశాని కోసం మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ తీర్మానానికి సంబంధించిన అంశాన్ని మేము ముందర పెడతా ఉన్నాం, ఒక తీర్మానం ఏర్పాటు చేసుకుందాం. ఈ తీర్మానానికి మీ సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానాన్ని బలపరిచి ఇంకా ముందు ఈ తీర్మానం ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి పదే మీకు దండం పెడతా, దయచేసి మీకు సహకారం చేయండి అని చెప్తుంటే కూడా ఖచ్చితంగా గతంలో మంత్రిగా మాజీ మంత్రి వారు గతంలో మంత్రిగా పనిచేశారు. మరి వారు ప్రతిసారి కూడా ఆటంకం కలిగించే విధంగా చేసిన విషయాన్ని ఈ తెలంగాణ బీసీ బిడ్డలు మర్చిపోరని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా చరిత్రలో నిన్నటి రోజు శాశ్వతంగా బీసీ బిడ్డలకు ఒక గొప్ప వరంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటుందో, గతంలో కూడా తెలంగాణ విషయంలో కూడా ఒక రాష్ట్రం నుంచి దూరమైపోతుంది, అయినా కూడా తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలనే అంశాన్ని మాటిచ్చి నిలబెట్టుకున్నదో ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకున్నది. 100% ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి చేయవలసిందిగా ఏ పెద్దలైతే మాకు చెప్పారో దానికి అనుగుణంగా నిన్న తీర్మానం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి సహకరించిన అందరికి కూడా ఈ వేదిక ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఇంత సాహసంగా ముందుకొచ్చి ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతో కష్ట నష్టాలు ఓడ్చుకోవాల్సి వస్తుంది. వెల్కమ్ టు N45 న్యూస్ ములుగు.
హలాల్ చేసే భక్తులు మేడారం జాతరకు రావద్దు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలను గౌరవించాల్సిందే. సమ్మక్క సారలమ్మ జాతర ఆలయ ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్. అలా చేస్తే అమ్మవారి మొక్కు చెల్లదు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గల ఆసియా ఖండంలోనే మహాపెద్ద జాతర మేడారంలో బలిచ్చే మేకలు, కోళ్లను ఫలాలు చేస్తూ తమ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇచ్చే మొక్కులు అమ్మవార్లకు చెల్లవని, అలాంటి భక్తులు జాతరకు రావద్దంటూ సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ జాతర ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వస్తున్న కొందరు భక్తులు తమ ఆచార వ్యవహారాలను గౌరవించాలని, పాటించాలని కోరారు. అలా చేయటం ఇష్టం లేని వ్యక్తులు మేడారం వచ్చి తమను అగౌరవపరచవద్దన్నారు. పూజారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నమస్కారం అండి, నా పేరు సిద్ధబోయిన అరుణ్. ఈ ఆలయ ప్రధాన పూజారిని. ఈ ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనేది నిషిద్ధం అండి. దయచేసి హలాల్ చేయకండి. అట్లా ఎవరైనా ఉంటే మాత్రం మేడారం రావద్దు. మా పూజారుల మనోభావాలను ఆదివాసీ సాంప్రదాయాలను మాత్రం దెబ్బతీయకండి. వెల్కమ్ టు N45 న్యూస్ కొత్తగూడెం. పక్షుల దాహార్తి తీర్చండి. ఎండాకాలంలో పక్షులకు తాగునీటితో పాటు ధాన్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రకృతి హరితదీక్ష ఉద్యమ వ్యవస్థాపకులు మొక్కుల రాజశేఖర్ కోరారు. పిచ్చుక ధాన్యం గుళ్లను పంపిణీ చేశారు. ఎండాకాలం తమ ఇళ్ల ఆవరణలో ధాన్యం కంకులు, నీటిని ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. పర్యావరణం ఇంత కాలుష్యం ఏర్పడి ప్రకృతికి ఉపయోగపడని క్రిమికీటకాలను తినే పిట్టలు అంతరించిపోవడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిని మానవాళికి ఎంతో నష్టదాయకంగా జరుగుతున్న ఈ తరుణంలో మరి ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు మరి మొక్కల రాజశేఖర్ గారు పిచ్చుకలను బతికించండి, పర్యావరణానికి ఉపయోగపడే విధంగా తోడ్పడే విధంగా వీరు చేస్తున్న కార్యక్రమాన్ని మేము రామవరం పరిరక్షణ కమిటీ నుండి అభినందిస్తూ దీన్ని కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ పక్షులను కోసము ఎంతో కొంత దానా వేయడం వల్ల పక్షులు జీవిస్తాయి. మరి అడవి అంతరించిపోవడం వల్ల ఈ కోతులు కూడా మన ఊర్లో దాడి చేయడం జరుగుతుంది. అడవులను రక్షించే దిశగా కూడా ఈనాటి యువత కదలాల్సిన ఎంత అయినా అవసరం ఉందని రామవరం పరిరక్షణ కమిటీ భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమం చేపడుతున్న వీరికి మరొకసారి అభినందిస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది కదలాలని ఆకాంక్షిస్తున్నాం. జై హింద్. వెల్కమ్ టు N45 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామభక్తుల బృందం అయోధ్య రామయ్య దర్శనానికి తరలి వెళ్లారు. కేంద్రం ఉచితంగా ఏర్పాటు చేసిన ట్రైన్ ద్వారా భక్తులు ఢిల్లీ చేరుకుని బలరాముణ్ణి దర్శించుకుంటారు. వెల్కమ్ టు N45 న్యూస్. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు భవనాల పరిశీలన. లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సెంచురీస్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భవనాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ప్రతి అంతస్తులో భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా గదుల వైశాల్యాన్ని, వసతులను తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పార్కింగ్ ఏర్పాట్లకు అవసరమైన స్థలాలు, భవనాలను గుర్తించారు. ప్లాన్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా కళాశాలల యాజమాన్యం ప్రతినిధులతో చర్చించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్డీఓ ఎంవి సూర్యకళ, డెంకాడ తహసీల్దార్ జె రామారావు, విజయనగరం తహసీల్దార్ పివి రత్నం, లెండి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిబాబు, సెంచురియస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పి పల్లవి, డిప్యూటీ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ఎస్ వర్మ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. మార్చి 3 నుండి బాలల సినీ ఉత్సవం. విజయనగరంలో తొలిసారి బాలల సినీ ఉత్సవం నిర్వహించనున్నామని
ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ ఆహ్వానం ప్రతులను విడుదల చేసి మాట్లాడుతూ ఈ ఉత్సవం కోసం ఒక కమిటీ వేశారని, కమిటీకి తాను చైర్మన్గా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మండ రవి నారాయణ, నిత్య ధవళ వెంకట్రావులు కోఆప్ చైర్మన్లు వ్యవహరిస్తున్నారు. మార్చి 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు కామెడీస్ ఆఫ్ చార్లీ చాంపిన్ అనే పేరుతో బాల సినీ ఉత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవం రోటరీ క్లబ్ ఫోర్ట్, విజయనగరం ఫిలిం సొసైటీ, ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండా రవి, రోటరీ క్లబ్ ఫోర్ట్ అధ్యక్షులు డాక్టర్ సంతోష్, సెక్రటరీ అభిషేక్, రిక్కీ, సంజా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఆ డొనేషన్ వాళ్ళు చేశారు కాబట్టి యాజ్ అ గెస్ట్గా వాళ్ళకి ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మనం గెస్ట్ టికెట్ కింద ఇస్తాం అనమాట. సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ డిఫరెంట్ స్కూల్స్లో, డిఫరెంట్ కాలేజెస్లో దీని గురించి మాట్లాడతాము. అండ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి రోటరీ క్లబ్ విజయనగరం ఫోర్తో పాటు ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్, ఇంకా విజయనగరంలో ఫిల్మ్ సొసైటీని కొత్తగా మేము స్టార్ట్ చేసాము. సో విజయనగరం ఫిల్మ్ సొసైటీ, సో ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఫోర్ట్ అండ్ ఫిల్మ్ సొసైటీ ఈ మూడు కలిపి ఇది కండక్ట్ చేస్తున్నాము. దీని ప్రాసెస్ ఏంటంటే డిఫరెంట్ స్కూల్స్లో, డిఫరెంట్ రోటరీ క్లబ్స్లో మేము ఈ టికెట్స్ మేము ఇస్తాము. సో ఒక ఇది జనరల్గా అది కాంప్లిమెంటరీ అనమాట. అంటే ఇవన్నీ మీకు ఆ డొనేషన్ టికెట్స్, ఇవి మనకి సెల్లింగ్ టికెట్స్ డొనేషన్ అనమాట, ఎంట్రీ టికెట్స్ ఇస్తాము. సో బిఫోర్ మూవీ అవర్స్, అంటే జనరల్గా మూవీ 11:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. సో ఈ బిఫోర్ మూవీ అవర్స్ స్కూల్ పిల్లలు, ఏ స్కూల్ని పిల్లలు అయితే దీంట్లో డొనేట్ చేస్తారో ఆ పిల్లలందరికీ ఆ రోజు హాల్ బ్లాక్ చేస్తాము. ఆ సినిమా థియేటర్లో ఆ స్కూల్ పిల్లలే ఉంటారు. ఆ చార్లీ చాప్లిన్ మూవీ చూపించడం ఒకటే కాదు, ఆ మూవీతో పాటు పిల్లలతో ఒక లాస్ట్ ఇంటరాక్షన్ సెషన్ క్విజ్ కూడా పెడతాం. వాళ్ళకి ఏంటి అర్థం, సినిమా హాల్లోనే వాళ్ళకి ఏంటి అర్థమైంది, ఆ మోరల్ ఏంటి అని ఎవరైతే బాగా ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తాం అనమాట. సో ఇది సింపుల్గా సినిమా చూడటమే కాదు, దాంతో ఫాలోఅప్ యాక్టివిటీలో వాళ్ళు నేర్చుకోవలసి కూడా చాలా పిల్లలకు ఉంటాయి. సో దీని డీటెయిల్స్ కోసం ఇవాళ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో చిల్డ్రన్ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ పోలియోని నిర్మూలించడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. ఈ ప్రయత్నంలోని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని, స్కూల్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని, అలాగే చాలామంది టికెట్స్ ఈ డొనేషన్ ద్వారా, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉందనుకోండి, సో ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లల ద్వారా కూడా డొనేట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చి మూవీ చూడొచ్చు అనమాట. సో అందరికీ మంచి మూవీ ఈ రోటరీ క్లబ్ తరఫున మీకు చెప్పినట్టు ఈ విధంగా పోలియో ఎరాడికేషన్ కోసం దేశమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా ఎంతో ఎక్సైజ్ చేస్తూ, అలాగే డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ మొత్తం నిర్మూలించింది. ఆల్మోస్ట్ 90% మీరు చెప్పినట్టు 2 కంట్రీస్ తప్పితే 90% పోలియో ఎరాడికేట్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు విజయనగరంలో కూడా మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా పిల్లలకి అవేర్నెస్ వస్తూ వాళ్ళు ఎంతో ఆహ్లాదంగా వాళ్ళని పూర్వం మనం చూసినట్టు కాకుండా ఊళ్ళో చార్లీ చాప్లిన్ 60 సినిమాలు వచ్చాయి 40-50 ఏళ్ళ క్రితమే. ఈరోజు చూసినా కూడా ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది చూస్తున్నాం. ఈరోజు కూడా చూడొచ్చు. అవి లారెల్ అండ్ హార్డీ అని, చార్లీ చాప్లిన్ అని, అలా చాలా సినిమాలు వచ్చాయి.